వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఎస్ఐపిల్లో, ఫండ్స్లో, కొంతమంది డైరెక్ట్గా రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు అందరికీ ఒక క్లారిటీ తీసుకుందాం. వీళ్ళంతా కూడా కన్ఫ్యూషన్లో ఉన్నారంట. ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ సడన్గా చేయడం, మళ్ళీ మార్కెట్ మారుతుండగానే భయపడి ఆపేయడం, సడన్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయడం అనేది ఎంతవరకు రిస్క్, అలాగే ఆపేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తూ ఉంటాయి, వీటితో పాటుగా అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి, దానికంటే ఒక ప్రొసీజర్ ఉంది కదా, ఎందుకు ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదు, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ కన్క్లూజన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మనతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. సింపుల్ క్వశ్చన్, చాలా మంది ఎస్ఐపిలు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నారు అనమాట. సింపుల్గా ఫస్ట్ కామన్ సింపుల్ ప్రొడక్ట్ అనుకుందాం. స్టార్ట్ చేసిన కొంతకాలానికి కొంతమంది ఆపేస్తున్నారు. దానికి కారణం రెగ్యులర్గా వాళ్ళకి శాలరీస్ రాకపోవడం అయి ఉండొచ్చు. అండ్ కొంతమంది ఇందులో మళ్ళీ ఆటో పేమెంట్ పెట్టుకుంటున్నారు, కొంతమంది మాత్రం శాలరీ టైంకి రాదని చెప్పేసి వాళ్ళే పే చేసుకుంటున్నారు డేట్ పెట్టుకొని. ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇన్వెస్ట్మెంట్ సడన్గా ఆపడం వల్ల వచ్చే రిస్క్లు ఏంటి ఫ్యూచర్లో చెప్తారా? సో ఈ ఎస్ఐపీస్ అనేవి మీరు అన్నట్టుగా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయాయనే చెప్పొచ్చు అండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉన్నారు. దానికి ఎస్ఐపి అనే పేరు అయితే పెట్టుకుంటున్నారు. సో ఇవి ఫస్ట్ మనము చేసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత డైరెక్ట్గా చేసేవాళ్ళు ఉంటారు. సో రెగ్యులర్గా చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. ఇప్పుడు మా క్లయింట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా మేము ఉంటాము, చెప్తాము. సో కొంతమంది ఏంటంటే ఈ ఎస్ఐపిస్ని ఎలా పడితే అలా చేయటము, అంటే ఆన్లైన్లో ఈసీఎస్గా అంటే డైరెక్ట్గా చేసేవాళ్ళు, అంటే వీళ్ళందరూ రెగ్యులర్ కాకుండా డైరెక్ట్గా చేస్తున్నారు. ఈ డైరెక్ట్గా చేసేవాళ్ళు వాళ్ళు ఎస్ఐపిని రిజిస్టర్ చేయించుకుంటారు. ఎవ్రీ మంత్ వాళ్ళకి ఏదో కట్ అవుతూ ఉంటుంది. ఓ 10,000 15,000 ఏవో స్కీమ్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఏవో కొన్ని కారణాల వల్ల ఆ అమౌంట్ని మెయింటైన్ చేయరు. ఇట్ కుడ్ బి మీరు అన్నట్టుగా శాలరీ డిలే అయ్యింది, మీరేమో ఒక 10th పెట్టుకున్నారు, మీ శాలరీ రాలేదు. సో అప్పుడు ఏమవుతుంది, మీ అకౌంట్లో డెఫిసిట్ ఉండడం వల్ల ఆ ఈసీఎస్ అనేది ఫెయిల్ అవుతుంది. అప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మీకు ప్రతి ఈసీఎస్కి ఓ 500 రూపీస్ పెనాల్టీ పడుతుంది. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది తెలివిగా ఒక 10 స్కీముల్లో 500 1000 రూపీస్ అంటే 1000 రూపీస్ ఉన్న స్కీమ్స్ ఓ 10 ఉంటాయి. సో ఈ 10 ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ పెనాల్టీ 500 ఉంటుంది. సో 1000 రూపీస్ ఎస్ఐపికి 500 పెనాల్టీ బికాజ్ యు ఆర్ నాట్ మెయింటైన్డ్, ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం. దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయండి. అంటే పాజ్ అనేది ఉంటుంది ఆప్షన్. సో మీకు కావాలి అనుకుంటే ముందుగానే పాజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలామందికి వాళ్ళు ఓన్గా చేసుకోవడం వల్ల అవన్నీ చూసుకోరు. అంటే బ్యాంక్ అకౌంట్లో ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఆ టైంకే మనీ మీరు అనుకున్న టైంకి రాలేదనుకోండి, అది ఈసీఎస్ వస్తుంది, ఫెయిల్ అయిపోతుంది. సో అదే మీకు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ ఉన్నారనుకోండి, మేము ఉన్నాం అనుకోండి, మాకు కాల్ చేస్తారు, మేడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం పాజ్ చేయండి అంటే మేము 3 months వరకు పాజ్ అనేది ఉందండి. దెర్ ఈజ్ నో నీడ్ టు క్యాన్సిల్ ఆర్ గెట్ ఇన్ టు ద పెనాలిటీ. ఈ పెనాలిటీ పేమెంట్స్ ఇవన్నీ ఎవరేస్తారంటే బ్యాంక్ వాళ్ళు. ఎందుకంటే బ్యాంకుకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, ఎవ్రీ మంత్ 10,000 ఈ మ్యూచువల్ ఫండ్కి పంపించేసేయండి. బట్ మీరు చూస్తేనేమో అక్కడ మెయింటైన్ చేయలేదు, మీ అకౌంట్లో మనీ లేదు. సో దీనివల్ల వాళ్ళు ఏమవుతుందంటే ఈసీఎస్ ఫెయిల్ అయిందని ఇలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అబ్బా ఇవన్నీ ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళే ఓన్గా ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే, అది 10th అవ్వనియండి, 5th అవ్వనియండి, 15th అవ్వనియండి, ఒక మంత్ 10,000, ఒక మంత్ 5,000, ఒక మంత్ అసలు చెయ్యరు, ఒక మంత్ ఇంకో 20,000 చేస్తారు. ఇలా కొంతమంది స్టార్ట్ చేశారు రీసెంట్గా. అంటే వాళ్ళు యాప్ ఉంటుంది కదా, యాప్ ఓపెన్ చేసి ఈ మంత్ నేను 10,000 పెడతాను అని పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ అసలు పెట్టరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకేదో ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏంటంటే వాళ్ళకి ఏదో బోనస్ వచ్చిందంటే ఇంకో 15,000 పెట్టడం. అసలు ఇది కరెక్టేనా? సో దీనికి ఎలాంటి మనకి సొల్యూషన్స్ తెచ్చుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఇర్రెగ్యులర్ పేమెంట్స్ అండి. రిసీట్స్ అలానే ఉన్నాయి, పేమెంట్స్ అలానే ఉన్నాయి. వచ్చిన ఇన్కమ్ కూడా ఇర్రెగ్యులర్గా వస్తుంది. బిజినెస్లో ఉన్నారంటే ఇంక మీరు అసలు చెప్పక్కర్లేదు. అంటే ఇప్పుడు ఆ డేట్ అనేది చాలా క్రిటికల్ ఇందులో. అవును, ఆ డేట్ ఆ టైంకి ఈఎంఐ కట్ అవ్వకపోయినా, లేకపోతే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కట్ అవ్వకపోయినా కూడా రిస్క్ అయిపోతుంది కదా, మరి సొల్యూషన్ ఏంటి? సో దీనికి ఏంటంటే ఎవరైతే రెగ్యులర్గా మనకి పేమెంట్ మేము చేయలేం మేడం, ఎందుకంటే మా బిజినెస్ పరంగా కానీ మా జాబ్ పరంగా కానీ కరెక్ట్గా పేమెంట్స్ రావు, రెగ్యులర్గా రావు. సో దీనికి ఏంటి చేయొచ్చు అనుకుంటే మనం ఏం చేయాలి అంటే, లైక్ ఒక డెట్ అమౌంట్ అనే దాంట్లోని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. యాడ్ చేసుకుంటూ మీ మనీ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ నుంచి మనం ఎస్టీపీ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి ఈక్విటీల ద్వారా మనము ప్రాపర్గా
ఒక టైంకి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక కార్పస్ క్రియేట్ చేసేసారు కదా, మీరు ఒక 1 lakh వరకు కార్పస్ క్రియేట్ చేశారు. 1 lakh నుంచి ఎవ్రీ మంత్ 5,000 అని ఎస్ఐపి పెడితే డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడున్నాయి? లేవు. ఆల్రెడీ మనం 1 lakh అనేది ఆ డెట్ స్కీమ్లో పెట్టేసాము. ఆ డెట్ స్కీమ్ నుంచి మనం నెమ్మదిగా ఎవ్రీ మంత్ మనం వితౌట్ ఎనీ ఫెయిల్ అనేది మనం చేస్తున్నాం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ముందు మీరు ఒక కార్పస్లోకి అమౌంట్ అంతా కూడా మీ దగ్గర మనీ ఉన్నప్పుడంతా ఒక దాంట్లోకి పంపించి అక్కడి నుంచి ఈక్విటీ స్కీమ్స్లోకి మీరు పంపించాలండి. అంతేగాని మీకు ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు ఏ స్కీమ్ కనబడితే ఆ స్కీమ్, ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొత్త స్కీమ్ యాడ్ చేస్తున్నారండి చాలామంది. అదే స్కీమ్లో యాడ్ చేయరు వాళ్ళు. మళ్ళీ ఆ 10,000 ఇంకొక స్కీము, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక స్కీమ్లో ఇలా చేయడం వల్ల చాలా స్క్రాప్ అప్ అయిపోయి ఒక 40 స్కీమ్స్ తయారవుతున్నాయి. ఇక ఎవరేం చెప్పారు అని చెప్పి ఒక ఈటీఎఫ్స్, ప్రతి ఈటీఎఫ్లోని పెట్టేయటము, కనిపించిన ప్రతి స్కీమ్లోని వీళ్ళు చెప్పారు అనగానే అందులో పెట్టేయటము, ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఇవన్నీ ముందు బాగానే ఉంటాయండి. అరే నా దగ్గర ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి. బట్ ఇలాంటి వాల్టిలిటీ వచ్చేటప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, ఏంటి ఇన్ని స్కీమ్స్ ఎలా మానిటర్ చేస్తారు, ఏం ఉంచేయాలి, ఏం తీసేయాలి, వాళ్ళకి అస్సలు అర్థం కూడా కాదండి. ఎందుకంటే మేము చెప్పేది ఏంటి, ఒక 8 స్కీమ్స్ అంతే, అంతకు మించి లేదంటే మ్యాక్స్ 10కు మించి మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రం దెర్ ఈస్ ఎ రెడ్ కార్డ్ దట్ యూ నీడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. లైక్ దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ మనకు ఒక 8 స్కీమ్స్లోనే లేకపోతే మ్యాక్సిమం 10 స్కీమ్స్ లోపే మన దగ్గర ఉండాలి అంటే యూ నీడ్ అన్ ఎక్స్పర్ట్. మీరు ఓన్గా చేసుకున్నారు అంటే ఇది జరుగుతుందండి. ఎందుకంటే మీకున్న కన్ఫ్యూజన్స్కి కనిపించిన మార్కెట్లో ఉండే ట్రెండ్స్ బట్టి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలానే మీకు వస్తున్న రెగ్యులర్ పేమెంట్స్ బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఐదర్ మీకు పూర్తిగా చేయకుండా అయినా మానేయొచ్చు, లేదంటే ఓవర్ డైవర్సిఫికేషన్ అయినా జరిగిపోతుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని మీరు హ్యాండిల్ చేయాలి, అడ్రస్ చేయాలి అంటే బెటర్ ఈ వర్క్ అంతా నా వల్ల కాదు, ఇలా ఇర్రెగ్యులర్ పేమెంట్స్ వస్తున్నాయి కాబట్టి బెటర్ మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని పెట్టుకున్నట్లయితే, సో వాళ్ళు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏ స్కీమ్ ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి 5 lakhs ఇన్కమ్ వస్తుందండి. సో 5 lakhs ఇన్కమ్ ఒకేసారి మార్కెట్లో ఈ సిచ్యువేషన్లో పెట్టాలంటే ఎవరికైనా భయం. ట్రూ, డెఫినెట్లీ. ఎందుకంటే ట్రంప్ లాంటి పర్సన్స్ ఎప్పుడు ఏమవుతుంది, అసలు ఏ స్కీమ్లో పెట్టాలి, ఏ స్టాక్లో పెట్టాలి, అసలు నిజంగా ఈక్విటీలో పెట్టాలా వద్దా అనే డౌట్ కూడా ఇలాంటి వచ్చేస్తుంది. టైంలో మీరు చెప్పండి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్, మరి ఆ రెగ్యులర్ అనే దానికి వాళ్ళకి వాల్యూ తెలియట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి పని గుర్రం చేయాలి అని అంటే ఒక సామెత ఉంటుంది. అది ట్రూ. తప్పుగాని కాదు, కానీ అవును ద బిజీ లైఫ్ అవునండి. అండ్ ఇన్ ఎందుకంటే సచ్ వాలటాలిటీ. ట్రూ. మీరు అన్నది పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే మీరే చాలా బిజీగా ఉంటారు. ఎన్నని మానిటర్ చేసుకుంటారు, ఎంత న్యూస్ ఫాలో అవుతారు. న్యూస్ ఫాలో అవుతున్న కొలది మీకు కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ద మోర్ నాయిస్ మనం వింటూ ఉంటాం అనుకోండి, ఇమ్మీడియట్లీ మీ మైండ్ అనేది ఇంకొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్లో, ఆ కన్ఫ్యూజన్లో ఇంకొన్ని బ్యాడ్ డెసిషన్స్, ఇలా ఇది పైలప్ అయిపోతూ ఉంటుంది. సో బెటర్ మీ వర్క్ మీరు చేసుకోండి, మీ జాబ్ మీరు చేసుకోండి. దిస్ జాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ గివ్ ఇట్ టు ద ఎక్స్పర్ట్స్. మేము హ్యాండిల్ చేస్తాము ఈ మార్కెట్లో. డెఫినెట్లీ మేము అలా ట్రాక్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఏది బాగుంటుంది, ఏది ఉంచేయాలి, ఏది తీసేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డెట్లో ఎంత ఉండాలి, ఈక్విటీలో ఎంత ఉండాలి, గోల్డ్లో ఎంత ఉండాలి. సో దీంట్లో అసలు డెట్ అనే అసలు ఆప్షనే పెట్టుకోరండి ఎవరును. సో లిక్విడిటీ మెయింటైన్ చేయరు. ఇలాంటివి చాలా మిస్టేక్స్ అనేవి జరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల వెల్త్ క్రియేషన్ అనేది ఓవరాల్గా జరగకుండా ఒక దగ్గర స్టక్ అయిపోతున్నారు. అంటే వెల్దీగానే ఉంటున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, కానీ వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్తే వెల్త్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? సో పీపుల్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు, లేదు అంటే మనీ వేస్ట్ చేస్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు మీవన్నీ కూడా హ్యాండిల్ చేస్తారు. యూ కెన్ గెట్ ఫ్రీ అండ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఓన్ బిజినెస్. వండర్ఫుల్ మ్యామ్. సో సింపుల్గా మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మ్యామ్ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఏంటి అంటే సిచ్యువేషన్స్ అనేవి చాలా వాలటైల్గా ఉన్నాయి. ముఖ్యంగా డెసిషన్ మేకింగ్ కానీ ఇలాంటి టైంలో ఇన్వెస్టింగ్ కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదర్వైజ్ మన హార్డ్ అండ్ మనీ నష్టపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అలా అవ్వకుండా ఉండడానికి కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ సో మచ్.